నేను చిన్నవాడనై ఉంటిని, అప్పటి నుంచి మొదలైంది నా యాత్ర. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాను? ముసలివాడనైపోయాను, ముసలివాడనై ఉన్నాను. నెక్స్ట్, అయినను నీతిమంతులు విడవబడడం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూడలేదు అన్నాడు. దినమెల్లవారు దయాళురై అప్పులిస్తూ ఉంటారు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాగ్దానాలండి ఇవన్నీ కూడా. నేను ఇంత అనుభవంతో చెప్తున్నాను. ఆయన అంటున్నాడు, రాసిన భక్తుడు అంటున్నాడు, నేను ఇంత అనుభవంతో చెప్తున్నాను. దావీదు కీర్తనది. దావీదే అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను చిన్నవాడనై ఉంటిని. ఎప్పుడు మనం చదువుకున్నాం కదా, ప్రారంభం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన మీరు చదివింది అదే. ఆయన చిన్నవాడై ఉన్నప్పుడు ఏం జరిగిందో అదే మీరు చదువుకున్నారు. నాట నుండి దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి వచ్చిందని చదువుకున్నారు. ఇప్పుడు చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ఏమైపోయాను? ముసలాడిని అయిపోయాను. అప్పుడు చిన్నోడిని, ఇప్పుడు ముసలాడిని అయిపోయాను. ముసలివాడనై ఉంటిని. అయినను నా లైఫ్లో, నా ఎంటైర్ లైఫ్లో నేను ఎన్నడూ చూడని విషయం ఏమిటంటే నీతిమంతులు విడవబడటం. దేవుడు నీతిమంతుల్ని విడిచిపెట్టడం అసాధ్యం, జరగదది. లోకం అంతా నిన్ను వదిలేయచ్చేమో, లోకంలో ఎవరైనా నిన్ను విడిచిపెట్టేయచ్చేమో, లోకం అంతా నిన్ను పట్టించుకోకపోవచ్చేమో, లోకం నిన్ను గుర్తించకపోవచ్చేమో, నీ అయిన వాళ్లే నీకు దూరం అయిపోవచ్చేమో, నీ అయిన వాళ్లే నిన్ను వెన్నుపోటు పొడవచ్చేమో, లేదా నువ్వు నమ్మి తాళి కట్టించుకున్న వాళ్ళు, నమ్మి తాళి కట్టిన వాళ్లే నీకు వెన్నుపోటు పడవచ్చేమో, ఎవరైనా జీవితంలో నీకు వ్యతిరేకం కావచ్చేమో, జరగవచ్చేమో తెలియదు. మనుషులు కదా, మనుషుల్లో రకరకాల మనస్తత్వాలు గల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకవేళ నీకు కీడు చేస్తే చేయొచ్చు. కానీ సర్వోన్నతుడైన దేవుడు, నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి అయితే ఎన్నడూ నిన్ను విడువడు, ఎన్నడూ నీ చెయ్యి విడిచిపెట్టడు, నిన్ను ఎడబాసి ఎక్కడికి వెళ్ళడు. నీతిమంతులు విడవబడటం కానీ వాళ్ళ సంతానం భిక్షమెత్తుకోవడం కానీ నేను చూడలేదని దావీదు ప్రవక్త చెప్తున్నాడు. సాక్ష్యం, అది బలమైన సాక్ష్యం. నేను చూడలే నా లైఫ్లో. ఎందుకు చూడలా? అతడు నీతిమంతుడు, వీరు నీతిమంతుని సంతానం, వారి పిల్లలు. మీకు విషయం చెప్పనా? తండ్రి నుండి కేవలం ఆస్తి మాత్రమే వస్తుంది అనుకుంటే పొరపాటు. తండ్రి నుండి, తల్లి నుండి ఆశీర్వాదాలు కూడా బిడ్డల మీదకి వస్తాయి. ఇది పచ్చి నిజం. ఎందుకో చెప్పనా? ఒక నీతిమంతుడు తన యొక్క పరిధిలో, తన యొక్క ఆ యొక్క వ్యక్తిత్వంలో, ఆ చుట్టూతా వ్యాపించి ఉన్నటువంటి అతని యొక్క శక్తి ద్వారా, అతని యొక్క ప్రయోజనకరమైన వ్యక్తిత్వం ద్వారా అతని పిల్లలకు కూడా అతనికి ఉన్న ఆశీర్వాదాన్ని పంచుతాడు.